హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేయటం వల్ల మరికొంతమంది వీడియో చూసే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి సులభమైన రీతిలో ఎలా చేసుకోవాలి పూజ విధానం గురించి తెలుసుకుందాము. ఇలా ముందుగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుందాము. తరువాత స్వామి అమ్మవార్ల ఫోటో పెట్టుకొని కుంకుమ గంధంతో అలంకారం చేసుకుందాము. తులసి మాలతో అలంకారం చేసుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజు ముఖ్యంగా మనం స్వామికి తులసిమాలను అలంకరింపజేసుకోవాలి. ఈ నెల 23వ తారీఖు అంటే డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి వచ్చిందండి. దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. సంవత్సర కాలంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ఈ ముక్కోటి ఏకాదశి చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. 33 కోట్ల మంది దేవతలు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారండి. అందుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. పీఠం ముందు ఇలా ముగ్గు వేసుకొని అలంకారం చేసుకోవాలి. దీపారాధన కుందులు కూడా గంధం కుంకుమతో అలంకారం చేసుకోవాలి. సంవత్సర కాలంలో వచ్చే 24 ఏకాదశులు చాలా ముఖ్యమైనవండి. ఈ 24 ఏకాదశులు పూజ చేయలేని వాళ్ళు 3 ఏకాదశులు ముఖ్యంగా పూజ చేసుకుంటే చాలా మంచిది. వాటిలో ఫస్ట్ కార్తీక మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి అండి. దీని గురించి మనం గత వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా రెండవది ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని అంటాము. ఇది మార్గశిర మాసంలో వస్తుంది. అంటే రేపు డిసెంబర్ 23వ తేదీన వస్తుంది. మూడవది భీష్మ ఏకాదశి అండి. ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో వస్తుంది. ఈ 3 ఏకాదశులు చేస్తే 24 ఏకాదశులు చేసిన పుణ్యం అయితే వస్తుందండి. ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని ఉత్తరం వైపు తిప్పి మనకి దర్శన భాగ్యం అయితే కలుగజేస్తారండి. ఉదయాన్నే తెల్లవారుజామున గుడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని రావాలి. ఇక్కడ మన వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను ఉత్తరం వైపు స్వామి అమ్మవార్ల ఫోటో కూడా పెట్టుకుని నేను అలంకారం చేసుకున్నాను కదండి. మాకు ఉత్తర వైపున ద్వారం ఉందండి. అట్నుంచి వచ్చి మేము స్వామిని దర్శనం చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే అలంకారం చేసుకుంటాను. ఇంకా ముందుగా దీపారాధన చేసుకుని పిండి దీపాలను కూడా 5 వెలిగించుకుంటున్నాను. ఇలా మీరు కూడా ముక్కోటి ఏకాదశి రోజున వెలిగించుకోండి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలన్నీ కూడా విష్ణు స్వరూపమైన ఆలయాలే కదండి. ఈ ఆలయాలన్నింటిలో కూడా ఉత్తరం వైపు నుంచి స్వామిని దర్శనం చేసుకునే భాగ్యాన్ని అయితే మనకు కలుగజేస్తారండి. తప్పకుండా వీలైన వాళ్ళందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఆలయాల్లో ముఖ్యంగా మనం ప్రదక్షిణాలు చేస్తాం కదండి. 3, 5, 11, 15 ఇలా చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ముక్కోటి ఏకాదశి రోజున 2, 4, 6, 8, 10 ఇలా సరిసంఖ్య వచ్చేలాగా ప్రదక్షిణ చేయటం చాలా మంచిది. ముక్కోటి ఏకాదశి రోజున ఉదయమంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత దీపారాధన చేసుకుని భోజనం చేయటం మంచిదండి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు అయితే ఉపవాసం చేయకపోయినా పర్లేదు, స్వామి నామస్మరణ చేసుకుంటూ ఉండొచ్చు. స్వామికి సుగంధభరితమైన ధూపాన్ని అయితే ఇవ్వాలి. స్వామికి నైవేద్యంగా క్షీరాన్నం పెట్టుకోవాలండి. ఆ క్షీరాన్నంలో కొంచెం పచ్చకర్పూరం, యాలకుల పొడి వేసుకుని స్వామికి నివేదన చేసుకోవాలి. స్వామికి ఇష్టమైన స్తోత్రాలు చెప్పుకుంటూ, అమ్మవారికి ఇష్టమైన స్తోత్రాలు చెప్పుకుంటూ స్వామికి అక్షంతలతో, పువ్వులతో పూజ చేసుకోవాలి. స్వామికి ఇష్టమైన కర్పూరాన్ని, పచ్చకర్పూరం ఉంటుంది కదండి, మనం వంటల్లో వాడతాము. పచ్చకర్పూరం అంటే స్వామికి చాలా ఇష్టమండి. పచ్చకర్పూరంతో స్వామికి నీరాజనమిస్తే ముక్కోటి ఏకాదశి రోజు చాలా మంచిదండి. స్వామి వెంటనే ప్రీతి చెందుతారు.
ఇంకా ముఖ్యంగా ముత్యాల హారతి కూడా ఇవ్వచ్చండి స్వామికి. ఈసారి మనం వీడియోలో స్వామికి ముత్యాల హారతి ఇద్దాము. ఇలా క్షీరాన్నాన్ని నివేదన చేసుకోవాలి. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామనామవరానమే ఓం నమ ఇతి. ఇలా పచ్చకర్పూరంతో స్వామికి నీరాజనం ఇవ్వాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఇలా ఉత్తరం వైపు స్వామిని పెట్టుకొని స్వామికి పూజ చేసుకోవచ్చు. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తేస్తు గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. మీ శిల్పా సుధాకర్. బాయ్ అండి.